కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కొండా సురేఖను బలి చేద్దామని చూస్తూ ఉంది. కేటీఆర్ మీద అట్లా మాట్లాడని చెప్పేసి ఉచుగొలిపింది ఎవరండి? వెనుక మేము ఉన్నామని చెప్పేసి ఇవాళ కేసులు ఎదుర్కొంటుంది ఎవరు? కొండా సురేఖ కాదా? అంటే ఒక మహిళ, ఒక బీసీ మహిళ అయినటువంటి కొండా సురేఖను, అంటే వాస్తవానికి ఇలా ఆయన ఎవరైతే కొండా మురళి ఉన్నాడో ఆయన రెబలిస్టు, రెబల్ క్యాండిడేట్, ఆయన ఏం చేయాలనుకుంటే చేస్తాడు. ఇదంతా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, అందరికి తెలుసు. ఈ ఎన్నుకున్న వీళ్ళు థ్రెటనింగ్ అనుకుర్రా, ఇంకేమనుకురా, మొత్తానికి క్లియర్గా ఇటువంటివన్నీ తీసుకొచ్చి మొత్తానికి వాళ్ళను కార్నర్ చేసి మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పించే ప్రయత్నం కోసమే ఇదంతా కూడా. మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పిస్తారు, కొండా మురళిని అరెస్ట్ చేద్దాము అన్న దాంట్లో ఈ ప్లానింగ్ అంతా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్లానింగ్ ఇదంతా. దీన్ని ప్రజలు పసిగట్టరు, ప్రజలు ఆలోచన చేయరు, దీన్ని అసలు ప్రజలకు తెలివే లేదు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అనుకుంటా ఉన్నారు. అర్థమవుతుంది కదా మీకు బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ, బీసీ నాయకుల మీద ఉన్నటువంటి ప్రేమ, బీసీలకు మీరు చేస్తా అన్నటువంటి మీ చిత్తశుద్ధి కళ్ళ కట్టినట్టు ఇక్కడ తెలంగాణ ప్రజలకు, బీసీ సామాజిక వర్గానికి అర్థమవుతా ఉంది కదా. దయచేసి ఇది చాలా క్షమించరాని తప్పిది. మీరు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఏంటంటే, నేను అడుగుతా ఉన్నా, మీరు బఫర్ జోన్లో కట్టండి. సరే వీళ్ళ ముచ్చట పక్కన పెట్టిగా, వీళ్ళ ముచ్చట ఇట్లున్నది. బఫర్ జోన్లో మీ అన్నగారు కట్టినటువంటి ఇల్లును ఎందుకు కూల్చలేదు? మీరు ఎందుకు కూల్చలేదు చెప్పండి. దీనికి సమాధానం ఉందా మీ దగ్గర? నోటీసులు ఇచ్చి మీకు ఇష్టం వచ్చిన పేర్లు ఎర్రగీత పెట్టుకొని ఇష్టం వచ్చిన ఇల్లును కూలగొట్టిరు మీరు హైదరాబాద్లో. పేదలై, బీసీలై, బలహీనులై, నిమ్నస్థాయి వర్గాలకు చెందిన మీ అన్నగారు ఇల్లు ఎందుకు కూలగొట్టలేదండి? ఏంటి ఇవి? ఇప్పుడు కొండా సురేఖ గారి కుమార్తె కొండా సుస్మిత అడుగుతా ఉన్నది, తిరుపతి రెడ్డికి ఎందుకు, కొండల రెడ్డికి ఎందుకు గన్మెన్లు అని అడుగుతా ఉంది. ఏం సమాధానం చెప్తారు మీరు? ఎందుకు, నిజంగా ఎందుకు వాళ్ళకి ఎందుకు గన్మెన్లు, ఎందుకు వాళ్ళకు అడిగింది కదా నిన్న మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అడిగింది కదా. ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు? అంటే మెల్లగా బయటపడతా ఉన్నాయి. మీరు చూడండి ఈ డ్రామా. ఇప్పుడు నేను ఇందాక చదివిన డ్రామా అంతా కూడా దేని గురించి అట అంటే, క్లియర్గా వీళ్ళ టెండర్ల భాగోతం. ఇదంతా కూడా టెండర్ల భాగోతం. ఇప్పుడు కొండా సురేఖకు రావాల్సినటువంటి టెండరు వాళ్ళ మనిషికి ఇచ్చుకుంటే అట్లెట్లు ఇచ్చుకుంటావు? నా మనిషికి ఇచ్చుకోవాలి కదా, అలా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని అనుకున్నాడో ఏమో మరి పొంగులేటి సీనన్నకు ఉన్న పైసలు చాలే అని ఇంకా పైసలు కావాలనేమో. సో మా వాళ్ళ టెండర్ ఇప్పించుకుంటానే ఆ టెండర్నే ఏ శాఖ, ఈమెకు ఉన్నటువంటి శాఖ నుంచి ఆయన శాఖకు మళ్ళించుకున్నాడంట ఆ టెండర్నే. గంత ఇన్ఫ్లుయెన్సా భయ్? దేని గురించి? ఇంకెన్ని కోట్లు తింటారు మీరు తెలంగాణ ప్రజలను? తెలంగాణ ప్రజల రక్త మాంసపు కూడు ఇంకెన్ని రోజులు తింటారు? ఇక ఇస్తాన్న ఆర్గానిటీ లీడర్ నాయన అంటే శాత కాదు, ఇస్తానట్టు హామీలు నెరవేర్చురా అంటే శాత కాదు. వద్దురా నాయన మా ఇల్లు ఎట్లనో గట్లా ఉండని తీరా నాయన, కులగొట్టకు రానంటే కులగొడతారు మీరు. నిర్దాక్షిణ్యంగా నీళ్ళు వదిలి హైదరాబాద్ ప్రజలను మొత్తం ఆగం పట్టించారు మొన్న. కావాలని చేసిన పని కావా ఇవన్నీ? తెలివయి ఇవన్నీ ఎవడు చెప్పడు అని మీరు అనుకుంటారు కావచ్చు. అంటే పిల్లి కూడా పాలు తాగుకుంటా అనుకుంటుందట, అమ్మ నన్ను ఎవడు చూస్తలేడు, నాకంటే తోపు ఎవరు లేరని. అన్ని దొంగ పనులే. మీ కళ్ళు మూసుకొని పాలు తాగుతారు మీరు అంతే.